గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నపూర్ణ సొసైటీ భూ వివాదాలపై నిజానిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివాదంపై డిజిటల్ సర్వే నిర్వహించాలని కోరారు. అసలు లేఅవుట్ ప్రకారం 8 ఎకరాలు మాత్రమే ఉండాల్సిన సొసైటీ 10 ఎకరాలుగా ఎలా మారిందని ఆమె ప్రశ్నించారు. కొంతమంది కావాలనే తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఫ్లాట్లను రోడ్లుగా చెబుతూ అమాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు కొంతమంది నాయకుల మద్దతు ఉండడం దురదృష్టకరమని ఆమె అన్నారు. గత 5 సంవత్సరాలుగా డివిజన్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగినప్పటికీ కొన్ని వర్గాలు రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాము యాదవ్ పేర్కొన్నారు. నిజాయితీ ఉంటే ఆరోపణలు చేస్తున్న వారు అధికారులతో కలిసి సొసైటీని ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవాలను మీడియా ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు. అన్నపూర్ణ సొసైటీపై ఉన్న సందేహాలు తొలగించడానికి కలెక్టర్, ఎమ్మెల్యేతో సహా సంబంధిత అధికారులు వెంటనే డిజిటల్ సర్వే చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. తద్వారా సొసైటీని అపఖ్యాతి పాలు చేస్తున్న వారి అసలు రూపం బయటపడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గారికి ఇద్దరిని ఎంబడి పెట్టుకొని ఈ అన్నపూర్ణ సొసైటీ యొక్క నిజ స్వరూపాన్ని నేను బయట పెడతానని బయట అది పూర్వం 165 ఆమెకుంది, ఆమెకు అప్పచెప్పారని వాళ్ళు అంటున్నారు. దాని మీద మీరే ఒకటే సార్, ఒక లేఅవుట్ అయితే వెస్లీ సొసైటీ అనేది కూడా లేఅవుట్ హెచ్ఎంబీఏ లేఅవుట్ 267 గజాల ప్లాట్ ఆమెకు చేయలేదు ఉన్నది. సగం ఎట్లయితే సార్ అర్ధంతంగా సగం ఎట్లయితుంది? ఇప్పుడు లేఅవుట్ ఇక్కడే ఉంది, మీకు చూపించాను. ఇవన్నీ కూడా 267 గజాల ప్లాట్లు ఇవి సడన్గా 160 గజాలు సేల్ ఇది అయితే ఉంటాయి కదా. నేను గతంలో కూడా ఒక పత్రిక విలేకరి అక్కడ పోయి ఒకటి పెట్టిండు, స్పాట్కి వెళ్ళి ఒక పెట్టిండు. అదే మేడం మళ్ళీ ఆ పత్రిక విలేకరికి ఫోన్ చేసి నాది కూడా తీసుకోమంటే ఇప్పటి వరకు మరి అది ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నేనేమన్నంటే మీకు ఆమె నంబర్ ఇస్తాను, ఒకసారి ఆమెను ఫీల్డ్ మీకు పిలిపించుకోవాలి. ఏం జరిగిందని ఆమె కూడా చెప్తుంది కదా, ఒకటే సైడ్ కాదు కదా. ఇప్పుడు మీరు పత్రిక విలేకరులు అంటే సరి సమానం చేయాలి, న్యాయం చేయాలి, వాళ్ళకి కావాల్సిన రోడ్డు కావాలనంటే మనము ఒక దిక్కే తీసుకొని ఒకరి విలువంగానే పోయి ఇంకొకరి విలువంగా పోకుండా కాదు కదా. ఆమె నంబర్ కూడా మీకు షేర్ చేస్తాను, భద్రకుమార్ గారు. ఆమె కూడా ఏం చెప్తుంది చూడండి, ఆమె బాధ కూడా వినండి. ఆమె డైరెక్ట్ ఫీల్డ్కి వస్తుంటుంది, ఆమె ప్లాట్ మీద నిలబడి మాట్లాడుతుంటుంది. మాకేమో వచ్చిందండి, మేము ప్రధానికులు 5 ఏళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాము. ఎలా ప్రాబ్లం అన్నపూర్ణ సొసైటీ క్రియేట్ చేసింది ఇక్కడ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అలాగే మా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాను. ఇక్కడ మనమందరం సమావేశం అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రామాంజనేయ నగర్లో ఒక ఇష్యూ అనేది జరిగింది. రామాంజనేయ నగర్లో ఆల్రెడీ మేము ప్రాబ్లమ్ని, అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవుతుండేమో, దాన్ని ప్రాబ్లమ్ని ఆర్సీసీ పైప్ లైన్ వేసి మేము అక్కడ రోడ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆర్సీసీ పైప్ లైనే కాకుండా ఇంకా 3 రోడ్స్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చెలిమి నుంచి కూడా ఆర్సీసీ పైప్ లైన్ 16 lakhs కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యింది, అది కూడా జరుగుతుంది. అట్లాగే దీన్ని కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో రామాంజనేయ నగర్లో రోడ్డు వేయకుండా అక్కడ టైంపాస్ చేస్తున్నారు, కార్పొరేటర్ అయితేనేమి, ఈ ఎమ్మెల్యే గారి మీద కూడా ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఆర్డర్లో ఉంది. సో దాన్ని అధిగమించి ఏ ప్రజాప్రతినిధి అయినా ఏం చేయలేడు, ఏ పబ్లిక్ అయినా ఏం చేయలేరు. కాబట్టి మేము ఆల్రెడీ దాన్ని ఒక 1 లేయర్ వేయడం కూడా జరిగింది. కానీ దాన్ని అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఫాలో చేసి అక్కడ ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయించి మంత్రుల దగ్గర జరిగి పొంగులేటి గారు దగ్గర, పొంగులేటి గారు అసలు సబ్జెక్ట్ తెలుసా అండి కాంగ్రెస్ నేనా? పొంగులేటి గారు ఒక మినిస్టర్, దేనికి సంబంధించిన మినిస్టరు? ఏమన్నా జాగా ఉంటే మాకు కేటాయించండి అని చెప్పాము. కానీ ఇలా జాగా కేటాయించింది జిహెచ్ఎంసీ అల్వాళ్ళు ఫైరింగ్, పొంగులేటి గారికి సంబంధం లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు అది ఫైర్ ఇంజన్కి చేసిన శాంక్షన్ చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన జాగా. దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారిని బురద జరుగుతుంది. ఏమని మేము తీసుకొచ్చినాం, మా అన్న తెచ్చిందని. నిజంగా కూడా ఎంత సిగ్గుచేటంటే ఆ పేపర్ ప్రతి లెటర్కి టపాచా ఉంటుంది, ఇన్వర్ట్ అని లెటర్ ఇచ్చినప్పుడు మనకు టపా చేసి ఇస్తారు.